వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీ క్యాంపస్లో భద్రతను కూడా పెంచారు. విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆ రాష్ట్రంలోని డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఆరోపించారు. శుక్రవారం ఆయన తనకు తాను 6 కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు. అన్నా యూనివర్సిటీలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ ఛాన్సలర్ ఆర్ఎస్ రవి ఆదివారం యూనివర్సిటీని సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించాడు. ఈ ఘటన డిసెంబర్ 23 సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ విద్యార్థిని ఆరోపించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. విద్యార్థులతోనూ విడివిడిగా మాట్లాడి క్యాంపస్లో భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్లోనే కాకుండా క్లాస్ రూమ్లోనూ వేధింపులకు పాల్పడుతున్నట్టు మరికొందరు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వాటి గురించి కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేసినా కూడా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని విద్యార్థులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవిచలియన్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని ఫిర్యాదుల కమిటీల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అసలు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలేంటి? వారి ఫిర్యాదులను నిజంగా పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది? చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో డిసెంబర్ 23 రాత్రి 8 గంటలకు స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత విద్యార్థిని కొత్తూర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 24న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అడయార్లో బిర్యానీ స్టాల్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోని యూనివర్సిటీ అధికారులకు చూపిస్తానని, వైరల్ చేస్తానంటూ బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు విద్యార్థిని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. లభించిన శాస్త్రీయ ఆధారాల మేరకు కొత్తూరులో జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు కూడా. అతను ఫుట్పాత్పై బిర్యానీ స్టాల్ నడుపుతుంటాడు అని పోలీసులు చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అతనికి నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. లైంగిక దాడి ఘటనను ఖండిస్తూ డిసెంబర్ 25న విద్యార్థి మహిళా సంఘాలు ఎస్ఎఫ్ఐ ఐద్వా యూనివర్సిటీలోని క్యాంపస్లో నిరసనను వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. క్యాంపస్లో విద్యార్థులకు సరైన భద్రత లేదని వారు ఆరోపించారు. డిసెంబర్ 26న ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ గురువారం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. డిఎంకే ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ డిఎంకే ప్రభుత్వానికి జబ్బు చేసిందని సరైన చికిత్స అందించాలంటూ ఆసుపత్రి ఎదుట ఏబీవీపీ నిరసన తెలిపింది. పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ జయప్రకాష్ విద్యార్థులతో చర్చించారు. విద్యార్థుల భద్రతకు యూనివర్సిటీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ అసలు ఏం జరుగుతుంది? ఈ విషయంలో బాధితురాలకి న్యాయం జరుగుతుందా లేదా, లేకపోతే ఈ ఘటన కేవలం 2 పార్టీల మధ్య రాజకీయ క్రీడగానే మిగిలినుందా అనేది మాత్రం మనం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.